హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చూడండి ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత యూట్యూబ్ ఛానల్. ఇదే చూడండి ఫ్రెండ్స్, ఇది నేను వచ్చేసి ద్రాక్ష చెట్టును నేను ఈరోజు చూపిస్తున్నాను మీకు. ఎందుకంటే నేను చాలా వీడియోలు ద్రాక్ష చెట్టు పెట్టాను కాబట్టి నేను ఈరోజు ఏంటంటే అందరూ అంటున్నారు, కొమ్మ పెట్టావా, చెట్టు పెట్టావా, ఎక్కడి నుంచి తెచ్చావు, ఇట్లా అని అంటున్నారు ఫ్రెండ్స్. అందుకే నేను చెప్తున్నాను, ఇది కొమ్మ మాత్రమే పెట్టాను. నేను నా వీడియోలో కూడా పెట్టాను. చాలామంది అర్థం కాక మళ్ళీ అడుగుతున్నారు. అందుకే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక చాలా పండ్లు అవుతాయి, బాగానే ఉంటాయి. పందిర్లాగా మస్తు పందిర్లాగా ఉంది కాబట్టి మేము పందిరి వేసాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ చాలా పెద్ద పందిరి ఉంటే ఇంకా కట్ చేసినాను. నేను వీడియోలో చూపెడతాను కాయలు ఎట్లా అవుతాయి. బ్లాక్ ద్రాక్షన, గ్రీన్ ద్రాక్షన అంటే ఇది వచ్చేసి ఇది బ్లాక్ ద్రాక్షనే ఫ్రెండ్స్. బ్లాక్ అవుతాయి ఇవి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇవి బ్లాక్ ఇట్లా లాగా అయిపోయి ఇలా బ్లాక్ అవుతాయి ఫ్రెండ్స్. మీకు ఇది కొమ్మ మాత్రమే పెట్టాను నేను. ఒక చిన్న కొమ్మని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ కింద పెట్టాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ కింద ఇగో ఇటు సైడ్ నీట్గా ఇటు సైడ్ ఇక కింద పెట్టాను ఫ్రెండ్స్. నేను ఇక భూమిలో పెట్టాను. ఇక్కడ చూడండి, భూమిలో పెట్టినా కాబట్టి అది కింద వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇది ఇట్లా ఇది కింద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనం కింద పెట్టుకుంటే దానికి కావలసిన బలం అనేది కిందనే ఉంటుంది, కుండీలో ఉండదు. కుండీలో పెడితే చెట్టు పెరగదు కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా అవుతున్నాయి. చాలా ద్రాక్షలు మా దగ్గర అంగుర పండ్లు చాలా అవుతున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది నేను కొమ్మను ఇట్లా తెంపేస్తున్నాను. కొమ్మను తెంపేస్తుంటే ఇదిగో చూడండి ఇట్లా అవుతున్నాయి. ఇది పూత ఇక్కడ చూడండి, చాలా పూత వస్తుంది. ఎందుకంటే ద్రాక్ష చెట్టు చాలామంది ఇంటి దగ్గర బతకది కాబట్టి, ఏమంటారు, చెట్టు వేయడం తెలియదు కాబట్టి చాలామంది కామెంట్స్లో ఏం పెడుతుర్రు అంటే ఎట్లా వేయాలి అని అడుగుతుండ్రు. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా పూత వస్తుంది. ఇది పూత వస్తుంది ఫ్రెండ్స్. ఇది కొమ్మ మాత్రమే పెట్టుకున్నాను నేను. జస్ట్ కొమ్మ తెచ్చుకొని ఏమంటారు నల్ల మట్టిలో నేను కొమ్మ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది చూడండి మీరు, చాలా అంటే చాలా ద్రాక్ష పండ్లు చాలా అయినాయి ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇలా కనిపిస్తున్నాయి కూడా. ఇక్కడ ఇవన్నీ ద్రాక్షలు చాలా అంగుర పండ్లు చాలా అవుతున్నాయి కాబట్టి మీ ఇంటి దగ్గర కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్? చూడండి, ఇది చూడండి ఫ్రెండ్స్, చాలా గుత్తులుగా చాలా పండ్లు అవుతున్నాయి ఇక్కడ వరకు. అది చూడండి ఫ్రెండ్స్, అందుకే మీ ఇంటి దగ్గర వేసుకోండి. ఇది కొమ్మ మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే కామెంట్లో నాకు పెడుతున్నారు, ఇది కొమ్మ వేసావా ఎట్లా అని మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది కొమ్మ మాత్రమే వేసిన నేను. ఒక కొమ్మ తీసుకెళ్ళి దాన్ని 3 days 4 daysలో అట్లా పెండ ఉంటుంది కదా ఫ్రెండ్స్. పెండ మన ఎడ్లది కానీ ఆవులది కానీ పెండ ఉంటుంది కదా, దాంట్లో పెట్టి నేను మళ్ళీ భూమిలో వేసినాను ఫ్రెండ్స్. అందుకే నేను తొందరగా అతికింది. ఇది ఇప్పుడు 1 year అవుతుంది ఫ్రెండ్స్, నేను వేసి 1 year అవుతుంది. 1 year అంతా కాస్తుంది. ఎప్పుడు కాయది అని కాదు, ప్రతిసారి కాస్తూనే ఉంటుంది. ఈ 24 hours కాస్తూనే ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా పండ్లు అయిపోతాయి అనే సమస్య ఉండదు. ఎప్పుడు ఎనీ టైం పండ్లు ఉంటూనే ఉంటాయి మన ఇంటికాడ. తోటలో మనకి ఏ టైంపాస్ కాకుండా మనకు ఏమన్నా తినాలి, ఫ్రూట్స్ తినాలి అన్నప్పుడల్లా మనం హాయిగా తెంపుకొని తినేటట్లు 24 hours 360 days పండ్లే ఉంటాయి ఫ్రెండ్స్. తోట చాలా బాగుంటుంది, మీరు వేసుకోండి. మీరు ఎందుకంటే ఇలాంటి తోటలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇండ్ల కాడ ప్లేస్ ఉంటే వేసుకోండి, లేకుంటే పొలాలలో పల్లెటూళ్ళలో అయితే పొలాలలో ఉంటుంది, పొలాల్లో కూడా వేసుకోండి. బ్లాక్ ద్రాక్ష ఖచ్చితంగా తెలంగాణలో పండిస్తాము. ఎందుకంటే ఈ రోజులలో మనం ఎక్కడెక్కడో ఫ్రూట్స్ అవి అవుతాయి అని అనుకుంటాము, అది కాదు. అది మట్టి ద్వారా మన తెలంగాణ మట్టి బాగుంటుంది, నల్ల మట్టి కాబట్టి. నల్ల మట్టిలో ఇక్కడ చూడండి ఇలా మంచి పండ్లు అవుతాయి, మీరు వేసుకోండి.
ఖచ్చితంగా కొమ్మ తెచ్చుకొని పెట్టుకోండి. కొమ్మతోటే అవుతుంది. ఇట్లాంటి ఒక కొమ్మ తీసుకొచ్చి ఆ కొమ్మను కోసి దాంట్లో 3-4 డేస్ ఒక వాటర్లో కానీ దేంట్లో మట్టిలో కానీ లేకుంటే ఆవు పెండ గేదె పెండ అయినా కానీ దాంట్లో తెచ్చిపెట్టి అది ఒక ఏరులాగా వస్తుంది. చిన్న ఏరులాగా వచ్చిన తర్వాత మనం భూమిలో వేసుకుంటే ఈ రకంగా అవుతుంది ఫ్రెండ్స్. ఈ రకంగా అవుతుంది. అందుకే నేను ఈ వీడియో పెడుతున్నాను. వీడియో నచ్చితే అందరు లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేస్తే నా వీడియోలన్నీ మీకు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలు మొత్తం మీకు వస్తాయి ఫ్రెండ్స్. అందుకే షేర్ లైక్ చేయండి. కామెంట్లో ఇంకేమైనా డౌట్ ఉంటే పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా పండ్లు అయినాయి ఫ్రెండ్స్. ఎక్కడంటే చూపెట్టాలని ఎక్కడైనా చూపెట్టాలి అని అనుకున్నా. ఇంకా చాలా ఉన్నాయి చూడండి. ఒక తాన చూపిస్తే ఇంకొక తాన వెళ్తూనే ఉంటాయి. అందుకే ఫ్రెండ్స్ ఇదంతా పెద్ద పందిరి మాది దానికి కాబట్టి నేను ఈ వీడియో పెడుతున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా పండ్లు మీకు కూడా ఉండాలి మీ ఇంటి ముంగట. ఎనీ టైం ఫ్రూట్స్ ఉండాలి మా తోటలో కూడా అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.